రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని భీమా నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని అన్యాయం జరుగుతోందని వారు మండిపడ్డారు. రైతులకు అండగా నిలిచే ఆర్బీకేలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. రైతులకు అవసరమైన యూరియాను అందజేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. 9వ తేదీ జరిగే ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వై ప్రదీప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. దీంట్లో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న సేవలన్నింటినీ నిర్వీర్యం చేసి ఈ రోజున ఒక యూరియా బస్తా కోసం రైతులను రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిందని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను తీర్చి రైతులు పండించి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా రైతుల పట్ల చాలా హేళనగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మనం పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు క్యూలను నిలబడితే లేని తప్పు ఈరోజు యూరియా బస్తా కోసం రైతులు నిలబడితే తప్పేముంది అంటున్నారు. అంటే రైతులంటే నీకు అంత చిన్న చూపుగా కనిపిస్తుంది, ఓట్లు వేసుకున్నప్పుడు నీకు ఆ రోజు ఈ పరిస్థితి కనిపించలేదు. ఈరోజు మీరు గద్దెనెక్కిన తర్వాత ఈ మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటని వెంటనే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి అన్నిటి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు 9వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో రైతులందరూ కూడా తరలి వచ్చే ఆర్డీఓ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మంత్రాలయ నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను.